నీ ఫోన్ నా దగ్గరే ఉంది. ఇది నీకు కావాలంటే నా దగ్గరకు రా. ఇక్కడ కాపాడండి, నన్ను కాపాడండి, నేను ఎక్కడున్నాను? ఆగండి, కాపాడండి, ఆగండి. నన్ను వదిలేండి, ఇంకెప్పుడు ఆ పని చేయను. ఏదో పొరపాటును చేశాను, ఇంకెప్పుడు ఆ పని చేయను. వదిలేయండి, మీకు పుణ్యం. అన్నీ అయిపోయాక క్షమించమంటే సరిగ్గా ఉంటుందా?
ముందు కార్లో ఎక్కుతావా? అబ్బా ఇది చూడండి నాన్న. చూసావా ఇలా కూర్చో. ఆల్ రైట్. నాన్న మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ అమ్మ ఎక్కడ? వాష్రూమ్ వెళ్ళారు. ఎందుకు ఇంత పెద్దది? కేవలం ఒక రోజే కదా, ఇంత పెద్ద సూట్ కేసు అక్కర్లేదు. ఆగండి. హే, డోర్ క్లోజ్ చేసిరా. క్యాండిల్స్ కనబడడం లేదు. మీలు నువ్వు క్యాండిల్స్ చూసావా? నాన్న ఎవరో కాల్ చేస్తున్నారు. అక్కడే పెట్టే. నాన్నమ్మ అనుకుంటాను, చూస్తారా? వాళ్ళు ఎందుకు చేస్తారు? యా. ఉదయమే నాన్నమ్మ కాల్ చేశారు కదా. ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను బ్రేక్ఫాస్ట్ కి ఏం బ్రెడ్ తింటానని అడిగారు. అయినా ఫోన్ తీయలేదు. ఇలాంటి విషయాలని కాల్ చేసి అడగాల ఏంటి? ఫోన్ చేసి చూడండి. ఏదేమైనా సరే మెసేజ్ చేయనివ్వు. జరుగు జరుగు ఏంటండి మీరు? జరుగు. ఓ, మళ్ళీ అయ్యో, ఫోనా? ఏం చేస్తున్నారు? కాసేపటి వరకు ఫోన్ నా దగ్గరే ఉంటే నువ్వు దయచేసి దాన్ని ముందు ఇవ్వండి. మనం బయలుదేరదాం, ఆ తర్వాత నువ్వు ఫోన్ మాట్లాడుకో. పద పద. వెళ్ళేటప్పుడు నువ్వు ఖాళీగానే కదా కూర్చుని ఉంటావు. నాన్నమ్మ చాలా పాపం నాన్న. యా. హలో నాన్నమ్మ. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు నాన్న? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే మెసేజ్ చేయమంటున్నారు. ఏంటి? రాబిన్ రో అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాన్నమ్మ లైన్ లోనే ఉన్నారు, నువ్వు కట్ చేస్తున్నావు. నీకేంటి పిచ్చి పట్టిందా? మనం అరగంట ముందే బయలుదేరి ఉండాలి, ఇంకా నువ్వు బయలుదేరలేదు. హలో నాన్నమ్మ. ఏం జరుగుతుందమ్మా అక్కడ? మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసింది. మీ నాన్నయ్య సరిగ్గా లేడనుకుంటే వాడికి పుట్టిన బిడ్డ కూడా సరిగ్గా లేదు. సరే, ఏం చేస్తున్నారు? ఇంతకీ కార్ ఎక్కారా లేదా? నానా కార్లో బయలుదేరాం కదా. మరి నువ్వు ఇప్పుడు దేంట్లో కూర్చున్నావు? వెంటనే బయలుదేరి రమ్మని చెప్తే మనం ఎగురుకుంటూ వెళ్ళిపోతామా? ఓకే, బయలుదేరదామా? ఫోన్ పెడతారా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి సన్ వెళ్తున్నావు? గ్లాసెస్ చాలా మర్చిపోయాను. ముఖ్యం, అది లేకుండా నువ్వు కదలేవా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు దిగితే నేను బయలుదేరిపోతాను. ఏమైంది? కాస్తలో తప్పించుకున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ స్పీడ్ లిమిట్ ఏంటి? ఇది తెలిసిన నీకు పొద్దునే బయలుదేరాలని తెలీదా? ఏ ఇంకో 1 అవర్ లో వెళ్ళిపోవచ్చుగా. ఏంటి 1 అవరా? అంత త్వరగానా? మన కోసమే వెయిట్ నా చేస్తున్నారు. సిస్టర్ కూడా వస్తానని చెప్పింది. ఆఖరి విషయంలో అది రానని చెప్పేసింది. అదే మనం ఆ తర్వాత వెళ్ళిపోతున్నాం. జూపా మెడికేషన్స్ తీసుకోవాలి. మనకి ఎలాంటి కంగారు లేదు, మెల్లిగా వెళ్ళొచ్చు. వెళ్ళడం లేట్ అయితే మనని వదిలేసి వాళ్ళని స్టార్ట్ చేయమని చెప్తాను. ఇదే నీ పేరెంట్స్ అయితే నువ్వు కాల్ చేస్తావా? ఏమంటున్నారు? చెప్పడానికి ముందే నువ్వు బయలుదేరి ఉండేదానివి కదా. ఈయనున్నారే. ఏంటి ఏమంటున్నావు? ఏంటి కోపానికి తక్కువలేదు. యా, ఇలా చూడు మిలు. మిలు ఇటు చూడు. నేను చూడను, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను 100కి వచ్చాను. ఇప్పుడు నా టర్న్.
ఛాన్సే లేదు. నువ్వు ఆల్రెడీ 40 మినిట్స్ కదా దాంట్లో ఆడుతున్నావు. ఉదయం 20 మినిట్స్ ఆడావు. ఇప్పుడు మొత్తం ఎంతసేపు అయింది? 40, 20 కలిపితే 1 అవర్. అదేం లేదే. అదంతే. అది ఇవ్వు ఇలాగా. అది ఇవ్వు ఇలాగా. ఏయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు? తనే ముందు నన్ను కొట్టింది. టాప్ తీసుకుని 100 తీసుకునేదాన్ని. ఇక ఆపుతారా? చాలా ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. వెనకాల కూర్చుని నా ప్రాణాలు తీస్తున్నారు. మిలు, సీట్ బెల్ట్ వేసుకో. మర్యాదగా ట్యాబ్ తనకి ఇచ్చేసాయి. ఎందుకు? గంట సేపు మట్టి తనే ఇది పెట్టి ఆడుకుంటూ ఉంది. తను టర్న్ అయిపోయింది. కొంచెం సేపు నేను ఎందుకే మీ అమ్మలాగే అరుస్తున్నావు? నేను ఎక్కడ అరుస్తున్నాను? ఏంటి అరవలేదా? తనలాగే అరుస్తున్నావు. ఎప్పుడు ఇంతేనా? నేను అరుస్తున్నానా? లేదు, నేను అరుస్తున్నాను. టాబ్లెట్ ని తిరిగి ఇచ్చేయమంటున్నాను మిలు. అది ఇవ్వు. ఇవ్వే. ఇవ్వమంటున్నానా పిచ్చిదానా? మీ అక్కని నన్ను చూసి నువ్వు ఆ చూసారా? విధంగా అరవచ్చా చెప్పు. అసలు ఇదంతా నీకు ఎవరు నేర్పించారు? వదలు. మీలు, మర్యాదగా తనకి తిరిగి ఇచ్చేయి. ఇదే న్యాయం కాదు. న్యాయం అంటున్నావేంటి? పర్వాలేదు, తర్వాత తీసుకో. ఇప్పుడు Guys, నేను ఎప్పుడు ఆడుకోవాలి? ఇద్దరు నోరు ముయ్యండి. కొంచెమైనా నాకు ఇవ్వండి. ఓకే, నువ్వు ఆడుకోగానే తనకి ఇచ్చేసాయి. పొద్దున కూడా నన్ను చాలా ఆడుకోనివ్వలేదు. ఎంతసేపు అనేది ముఖ్యం కాదు. మీలు, చెప్తున్నాను కదా, నీ వదిలేయ్. తప్పుకుంటావా గుమ్మడికాయ? ఏమన్నారు? ఇవ్వు ఇలాగా. నిన్న అనట్లేదు, వెనకాల వచ్చి కారణం అంటున్నాను. అమ్మ గుమ్మడికాయ అంట. గుమ్మడికాయ అంటున్నారు. నేను ఇవ్వు చెప్పాను కదా. తెలీదు. అవును, ఇవ్వు, ఆపండి. ఇప్పుడు ఆపలేదంటే మీ ఇద్దరు సంగతి కొంచెంసేపు చెప్పుకోవచ్చు. ఆడుకునిస్తాను. ప్రశాంతంగా ఉంటారా లేదా? నువ్వు ఏ ఆడుకుంటున్నావు. నోరు మూసావా లేదా? అరవకండి. చెప్తున్నానా? ఇద్దరు ఆడుకోండి. చెప్తున్నాను కదా. పిచ్చ కింద అనుకుంటారు. ఎలా వెళ్తున్నాడో చూడు. ఏమైంది? మీరు మాత్రం ఇలా మాట్లాడొచ్చా? వాడు ఉన్నట్టుండి అడ్డొచ్చాడు, అందుకే తిడుతున్నా. నాకు తప్పు తగిలింది. పెద్ద దెబ్బ తగలేదుగా. ఎన్నిసార్లు నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, ముందు సీట్ బెల్ట్ పెట్టుకోమని. పెట్టుకో. సారీ చిన్న, ఏం కాలేదుగా? తగ్గిపోతుందిలే. నువ్వు పెడుతున్నా? హాన్స్, ఏవండి మరీ అంత దగ్గరగా వెళ్ళకండి. వాడు సడన్ బ్రేక్ వేశాడంటే మనకి కదా ప్రమాదం. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సరే, వెళ్తాను. ముందు బండిలో వెళ్ళేవాడు ఏం చేస్తూ ఉంటాడు? వాడు ఏం చేస్తూ ఉంటాడో మనం గెస్ట్ చేసి చూద్దామా? ఆన్సర్ నెంబర్ 1, వాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లేదంటే టెక్స్ట్ చేస్తారు. టెక్స్ట్ చేసావు, వెరీ గుడ్. ఆన్సర్ నెంబర్ 2, ఫ్రైస్ కూడా తింటూ ఉండొచ్చు. గుర్తు చేశారా? మైనస్ కూడా పెట్టుకోవచ్చు. అందుకు కూడా అవకాశం ఉంది. అండ్ ఆన్సర్ నెంబర్ 3, ఒక అమ్మాయి కూర్చుంది. నువ్వు ఎలా నేర్చుకుంటున్నావో సరే, వదిలే. ఆన్సర్ నెంబర్ 4, బండితోలే ఆయన తాతగా ఉండుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మన దేశంలో ఉండే సీనియరే ఆ బండి తోలుతున్నారు అనుకుంటా. చాలా చాలా ఆపండి. ఇప్పుడు చెప్పు. ఆన్సర్ నంబర్ 5. తన పెడల్ ఏదైనా మారుంటుంది. మంచి ఆన్సర్. ఇప్పుడు 6th ఆన్సర్ చెప్పనా? వాడు నావిగేషన్ సిస్టమ్ చెక్ చేస్తూ ఉంటాడు. ఓరి నాయనో. కొంచెం వదిలింటే యాక్సిడెంట్ అయి ఉండేది కదా. లేదు నాన్న, కంగారు పడుకు, అంత కంట్రోల్లో ఉంది. వద్దండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ చవట దద్దమ్మ ఏం చేస్తున్నాడు?
మీరు ఎందుకని వాడి వెనకాల వెళ్తున్నారు? పాస్ చేసి వెళ్ళండి. అందుకే ట్రై చేస్తున్నాను. వదిలేయండి, లేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది. నేనే మొదలు పెట్టాను. స్పీడ్ లిమిట్ కంటే 50 కిలోమీటర్స్ ఎక్కువగా వెళ్తున్నట్టుంది. ఇంకా 20 ఎక్కువే ఉంది. హలో, చెప్పండి. హలో డియానా, అక్కడ ఏమీ సమస్య లేదు కదా? ఏం లేదే. సరే మీరు ఎక్కడున్నారమ్మా? ట్రాఫిక్ ఎక్కువగా ఉందమ్మా. సరే మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడున్నారు? లోపల వద్దండి, మేమా? అలా బయటికి వెళ్ళండి. ఏమండి, ఇప్పుడు ఎక్కడున్నావు? రోడ్లో ఉన్నాం. అలాగే చెప్పమంటారా? సరే పర్వాలేదు, మీరు ఎక్కడున్నారో నాకు చెప్పొద్దు గాని మీరు మీరు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మనం ఇంకెంతసేపులో చేరుకుంటాం? కరెక్ట్గా చెప్పండి. నన్ను అడిగితే వాళ్ళు ఈ విధంగా ఫోన్ చేస్తుంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పు. ఓ, అలాగే చెప్పనా? పర్వాలేదు, చెప్పు, ఏం కాదు. యా సరే. మా. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఓ అలాగా అమ్మా. విషయం ఏంటంటే మీకోసం నేను ఓట్ మిల్క్ సూప్ చేశాను. అందువల్ల మీరు ఎప్పుడు వస్తారో చెప్తే వెయిట్ చేసి పెడతాను. ఏవండి, మేము రావడానికి టైం పడుతుంది, మీరిద్దరు తినేయమని చెప్పేయమంటారా? ట్రాఫిక్ చూస్తే లేట్ అయ్యేలా ఉంది. వద్దు, దయచేసి నువ్వు అలా చెప్పకు. మనం గ్యాస్ ఫిల్ చేసుకున్నామంటే త్వరగా వెళ్ళిపోవచ్చు. ఒక 30 minutes లో చేరుకుంటామని హాన్ అంటున్నాడు. ఓ, అలాగా? అంతసేపు పడుతుందా? పరిస్థితి ఎలా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు? సారీ. మేము లోపలికి వెళ్తున్నాం. ఓకే. నాన్న, బిల్ కావాలా సార్? యా. నాన్న, స్నాకింగ్ బాల్ కి మాకు కాయిన్స్ ఇస్తారా? స్నాకింగ్ బౌలా? ఆ విషయం అమ్మని అడిగారా? అమ్మ కూడానే అడిగారు. అది మీ అమ్మగారి దగ్గరికి వెళ్తే నాలుగే చచ్చిపోతుంది, అందుకే ఏమైనా తిందామని. తీసుకోండి సార్. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ నాన్న. ఓకే. ఇదిగో. ఓకే, చాలా. ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హలో. మీకు నేను విషయం చెప్పాలి. ఎలుకలు చీకటిగా ఉండే చోటే భద్రంగా ఉంటాయి. అప్పుడేగా మనుషులు పిల్లి కనిపెట్టలేరు. ఎలుకల జాతిలో ఈత కొట్టలేని ఎలుకలున్నాయి, అది మీకు తెలుసా? నిజంగా ఉన్నాయండి. పెద్ద ఎలుకలు ఏం చేస్తాయంటే వాటి పిల్ల ఎలుకలను నీళ్లు ఉన్న చోటుకి తీసుకువెళ్ళి ఆ తర్వాత వాటి నీటిలో తోసేసి ఇవి నడిచెడతాయి. అవి పైకెక్కి వెళతాయి. అప్పుడేగా అవి మునిగిపోకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్ళగలవు. అవి వెళ్ళాక చిన్న ఎలుకలు నీళ్లలో మునిగిపోతాయి. దాన్నవి వేడుక చూస్తాయి. అదే ఈ ప్రపంచంలో దారుణమైన విషయం. ఇప్పుడు ఎందుకని మీరు ఈ కథంతా చెప్తున్నారు? ఇప్పుడు మీరు అనవసరంగా జంతువులకి మనుషులకు ఉండే భేదాలు చెప్తున్నారంటే అది తెలుసుకోవాల్సిన అవసరం మాకిప్పుడు లేదు. అది తెలుసుకోవాల్సిన అవసరం మళ్ళీ మాకు రాదు. ఇంకో విషయం తెలుసా? ఒక బండి
100 కిలోమీటర్ స్పీడ్లో వెళుతున్నప్పుడు ఇంకో బండికి ఎంత దూరం పాటించాలి? చాలు. ఓకే, దయచేసి మీరు ఇంకేమీ చెప్పకండి. పదండి వెళ్దాం. ఆ బండికి మన బండికి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఆ విషయం తెలుసా మీకు? ఏయ్, నీకేమైనా చెవుడా? చెప్పింది అర్థం కాలేదా? ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు? హాన్స్, తప్పుకో. హాన్స్, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. నేను తనకి చెప్తున్నాను కదా. ఏంటి మాట్లాడుతుంటే అలాగే ఏం నిల్చున్నావు? చేస్తున్నారు? వదిలేండి. సాలిడ్ లేన్ అని ఒకటి ఉంది. అలా అంటే ఏంటో మీకు తెలుసా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా స్పీడ్ గా నడపలేరు కాబట్టి రోడ్డు లెఫ్ట్ కి బండి వెళ్ళాలని గవర్నమెంట్ రూల్ పెట్టారు. ఎందుకని హే, అనవసరంగా గొడవ నువ్వు కామ్గా పడుతున్నారు? ఉంటావు. నేను తనతో మాట్లాడుతున్నాను కదా. సరే, ఇప్పుడు నాకు విషయం చెప్తారా? ఈ హైవే కంటూ ఒక స్పీడ్ లిమిట్ ఉంది, కానీ అది తెలిసి మీ నాన్న బండిని వేగంగా డ్రైవ్ చేశారు. అలా అయితే ఆయన చేసింది తప్పే కదా పిల్లలు? ముసలాడా, అది చెప్పడానికి నువ్వెవరు? ఆ? నేను వేగంగా వెళ్తే నీకేంటి? ఇదేమన్నా నీ బాబు వేసిన రోడా? అవునరా. ఏమండి, పదండి వెళ్దాం. మనకి లేట్ అవుతుంది. మనం ఇటువైపు నుంచి వెళ్దారండి. రమ్మంటున్నానా? ఉండు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. వెళ్ళి కారులో వెయిట్ చేయమని చెప్తున్నాను. వెళ్ళు. మనం వెళ్దాం, పదండి. రండి. కావాలనే నాతో గొడవ పడుతున్నావా? నువ్వు చేసింది తప్పని క్షమాపణ అడిగి బయలుదేరు. ఏంటి క్షమాపణ? నేనెందుకు నిన్ను క్షమాపణ అడగాలి? అప్పుడే నువ్వు రోడ్లో భద్రంగా వెళ్ళగలవు. భద్రంగా వెళ్ళగలనా? నోటికొచ్చినట్టు మాట్లాడకు. ముందు నువ్వు భద్రంగా ఇంటికి వెళ్తావా లేదో చూడు. నాకు చెప్పొచ్చాడు ముసలోడు. నీకు చెప్తున్నాను చూడు, నా బుద్ధి తక్కువైంది. ఎలా చూస్తున్నాడు చూడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఏం సాధించారు? సరే, నేను అంతగా చెప్తున్నాను, నా మాట విన్నారా? గాయస్, అవేవి పట్టించుకోదు. ఆ ముసలాడు పిచ్చోడు అనుకుంటాను. పెద్దగా చదువుకోలేదు అనుకుంటాను. అందుకే మీతో వచ్చి ఏదేదో వాగుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా పెద్దగా లెక్క చేయరనుకుంటాను. అందుకే ఇలా ఊరంతా తిరుగుతున్నాడేమో. ఏం చేద్దాం, వయసు అయిపోయింది కదా. పట్టించుకోదు. మీరు అన్నదే నాకు అలా అనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వే చెప్పచ్చు కదా. ఏంటి ఇందులో మాట్లాడడానికి ఏముంది? మీరు ఆయన కోపం తెప్పించారు కాబట్టి వచ్చి గొడవ పడుతున్నాడు. అందుకని మీరు ఆయన భార్య పిల్లల్ని ఇలా తిడతారా? అలాంటప్పుడు వాడు ఎందుకు నాతో వచ్చి మాట్లాడాలి? కోపంలో ఉంటే అలాగే చేస్తారు. అందుకని ఇలానా? ప్రశాంతంగా తినలేకపోతున్నాను. ఎందుకోసం జంక్ ఫుడ్ కొనిచ్చారు అమ్మా అని అడిగారు. అలా అడిగాడా? దీని మూలంగా 30 years తర్వాత నాకు రాబిన్ కి క్యాన్సర్ వస్తే వీళ్ళు బాధపడతారని చెప్పారు. అలా చెప్పాడా? నిజంగానే వాడు పిచ్చివాడేనా? మా ఒక విషయం చెప్పాలంటే మనం ఉమ్, ఆలోచించకుండా చెప్పాం కదా. బాగా ఆలోచించే కదా చెప్తాం. నువ్వేం చెప్తున్నావు? అది ఈ హ్యాంబర్గర్ తింటే మాకు క్యాన్సర్ వస్తుందని ఆ తాత మా దగ్గర చెప్పారు కదా. అది ఒకవేళ నిజంగా ఉంటుందో? ఒక విషయం మనం చెప్తున్నామంటే దాని గురించి ఆలోచించాలి. దానికి ఒక బుర్ర ఉండాలి. హ్యాంబర్గర్ తినడం వల్ల ఎవరికి క్యాన్సర్ రాదు. దాన్ని ఎందుకు బయట విసిరేసావు? ఏంటిది? ఏయ్, ఏయ్, చిన్న. ఏయ్, ఏయ్, ఇప్పుడు నువ్వెందుకని బయట విసిరేస్తున్నావు? ఎవరో చెప్పిన మాట నమ్ముతావా?
ఓ ఏంటి వీళ్ళు? మన అటువైపే కదా వెళ్ళాలి. నాన్న మనం దారి తప్పాం. మనం దగ్గరికి వచ్చేసామని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పనా? ఏమండి, అడిగేది మిమ్మల్నేనండి. ఏంటి? మనం దగ్గరికి వచ్చేసామని ఫోన్ చేసి చెప్పమంటారా? వద్దు, వద్దు, చెప్పద్దు. మనం చెప్పిన టైంకి అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటాను. అలాగా, సరే. రేపు కాన్సర్ట్ ఉంది కదా, దానికి మీ అమ్మ కూడా వెళ్తుందా? అరే దేవుడా, నాకు అది ఇష్టం లేదు, నేను అక్కడికి రాను. దాని గురించి నీతో ఏమైనా చెప్పారా? అది ఎంతసేపు పడుతుంది? ఏమండి? హలో, ఏంటి? ఏమైంది మీకు? ఏం ఆలోచిస్తున్నారు? తాతయ్య ఇంట్లోనే పైపుని పీలుస్తుంటారు. అప్పుడు ఆయన్ని కాన్సర్ట్ లోపలికే చేర్చుకోరు. తాతయ్యని దేంట్లో చేర్చుకోరు? ఏమండి, ఇప్పుడే మీకు చెవులు వినిపిస్తున్నాయా? మీ అమ్మకు కాన్సర్ట్ గురించి చెప్పిందే, దానికి మనం వెళ్తున్నామా లేదా? కాన్సర్టా? పోయినసారి ఆ చిన్న ఆడిటోరియంలో నాన్న పై పట్టుకున్నాడే, సరిగా ఆ ప్లేసేనా? నాన్న, ఇప్పుడే నేను ఆ విషయం చెప్పాను. ఆ. ఏమండి, సిగ్నల్ యా. సిగ్నల్ అండి, ఆపండి. ఏమండి, సిగ్నల్ అని చెప్తున్నాను కదా, ఆపండి. అరే రే నాన్న, మన సిగ్నల్ దాటి వచ్చేసాం. ఫైన్ ఏమైనా వేస్తారనుకుంటా. మీకు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? సారీ. పోనీ నేను ట్రై చేయనా? వద్దు, అదే వచ్చేసాం కదా. అమ్మా, చెప్పు బంగారం. రాబిన్, తిరిగి కూర్చో, సరిగ్గా కూర్చో. ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో చేస్తున్నారు? అవునా, తాతగారే. అదిగో అక్కడ చూడండి నాన్న, మన వెనకాలే వస్తున్నారు. ఎవరు మనల్ని ఫాలో చేయలేదు, ముందు కూర్చోండి. అయ్యో, మీరు చూడండి, అది ఆయనే. ఆ వ్యక్తి ఇప్పుడు మనల్ని ఫాలో అవుతున్నాడు. మీకు ముందే తెలుసా? అంటే మీకు ముందే తెలుసా? నాకు షూర్గా తెలీదు. ఏం చేస్తున్నావు? ఎమర్జెన్సీకి కాల్ చేస్తున్నాను. వద్దు, తొందరపడి ఏమీ చేయకు. మీరు సైలెంట్గా ఉండండి. ముందు ఫోన్ పెడతావా? ఫోన్ పెట్టమంటున్నాను. ఏం చేస్తున్నారు? కాస్త ప్రశాంతంగా ఉంటావా?
కార్ తీయండి. ఉండు, ఏంటి అడిగొస్తాను. అయ్యో అవన్నీ అనవసరం అండి, పదండి కాస్త వెళ్దాం. ప్రశాంతంగా ఉండు. చెప్పిన మాట వినండి, పదండి. ఆ, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటే మీ అమ్మ నాన్న దగ్గరికి. కాస్త ఆలోచించి ఆ తర్వాత మన ఇల్లు వాడికి తెలిసిపోతుంది. అందుకే ఆపాను. అందుకని అంటే నేను చూసుకుంటాను, వదిలేయి. మీరు ఇక్కడే ఉండండి. ఏమండి? మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నావు కదూ? యాక్చువల్గా నీకు విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగా? ఏంటది? మీరింకనూ డీటూర్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మీరు ఏ దారిలో వెళ్ళాలనుకున్నారో ఆ దారిలోనే వెళ్ళండి. దానికి మీరు ఏం చెయ్యాలి అంటే ఏం లేదు, మీరు నా దగ్గర క్షమాపణ అడిగితే చాలు. అడిగారంటే మీ దారి చూసుకుని మీరు వెళ్ళొచ్చు, నా పాటికి నేను వెళతాను. లేదు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నేనెందుకు మీ దగ్గర క్షమాపణ అడగాలి? అడగాలి. ఇలా చూడండి, అనవసరంగా గొడవ పెద్ద చేసింది మీరు, నేను కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? క్షమాపణ కదా చెప్పాలి, అది చెప్పను. ముందు గొడవ పడింది మీరు, అందుకు క్షమాపణ చెప్పమంటే చెప్పను, అది న్యాయం కూడా కాదు. నేను చెప్పేది మీకు కాస్త అయినా అర్థమవుతుందా? కాస్త ఆలోచించండి. అంటే నేను చేసింది తప్పు, మీరు చేసింది సరేనంటున్నారు, అంతేగా? మీరు వేగంగా వెళుతున్నారు కాబట్టి నేను వేగంగా వెళ్ళాలా? అలాగా? అయితే పంచాయతీకి పోలీసులను పిలుద్దామా? పోలీసులనా? యా. సరే, అయితే కాల్ చేద్దామా? లేదు, మీ మిస్సెస్సే కాల్ చేస్తున్నారనుకుంటా. సరే, మీరే కాల్ చేయండి, చూద్దాం. ఏంటోలా చూస్తున్నారు? మీరే నన్ను అలా చూస్తున్నారు. ఫోన్ చేస్తానన్నారు కదా, ఫోన్ చేయండి. నన్ను చేయమంటారా? అంటే పోలీసులకి కాల్ చేయడం, మిమ్మల్ని చేయమంటే మీరు చెయ్యరు, నన్ను చేయమంటారా? దయచేసి ఫోన్ చేయండి, కమాన్. అందులో ఒక సమస్య ఉంది. ఉండొచ్చు. నా సెల్ ఫోన్ అందుకే కదా నన్ను ఫాలో అవుతున్నారు. వర్క్ అవ్వలేదు. చూడండి, ఇదిగోండి, ట్రై లేదు, చేయండి. వద్దు, నేను నమ్ముతున్నాను. ఇదిగోండి. మళ్ళీ చివరిగా ఇంకోసారి మిమ్మల్ని వాన్ చేస్తున్నాను. నన్ను క్షమాపణ కోరితే మంచిది, లేదంటే నేను పోలీసులకి కాల్ చేస్తాను. నాతో గొడవ పడ్డానికి మీరు భయపడ్డం లేదు, కానీ పోలీసులకు ఫోన్ చేయడానికి భయపడుతున్నారు. కాల్ చేయండి, కమాన్, ఫోన్ చేయి, కమాన్. ఓ గాడ్, ఏమే పెద్దాయన, కాల్ చేయి. ముందు నా ఫోన్ ఇవ్వు, ముందు నా ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇస్తావా లేదా? నేను అరే నా ఫోన్ ఇవ్వు, దయచేసి నా ఫోన్ ఇస్తావా లేదా? ఏం జరిగినా కారులోంచి కిందకు దిక్కూడదు. ఏ ఆయన వదలు, వదలమని చెప్తున్నానా? ఆయన్ని వదలండి, వదలండి, వదలమని చెప్తున్నానా? వదలమంటుంటే మీకేం కాలేదుగా?
యా అమ్మయ్యా. రండి వెళ్దాం. నా ఫోన్ లాక్కున్నాడు. ఆయనకి ఏంటంట? క్షమాపణ అడగమంటున్నారా? చెప్పండి. ఒక క్షమాపణ కదా అడిగేస్తే సరిపోతుంది. కుదరదు. మొండి పట్టు పట్టకండి. ఈ విషయం ఎవరికి తెలియదండి. మీరు ఎందుకని ఇంత కుదరదు, మొండి పట్టు పడుతున్నారో కుదరదు, అర్థం కుదరదు, కావడం లేదు. కుదరదు. ఎందుకని ఇలా చేస్తున్నారు? అనవసరంగా గొడవలు పెద్ద చేస్తున్నారు. మిమ్మల్ని కార్ లోపలే ఉండమన్నానుగా. సరే వెళ్ళు. అడుగుతాను, అడిగి తీరుతాను. లోపల కూర్చోండి. నన్ను క్షమించు. అన్నీ అయిపోయాక క్షమాపణ అడుగుతున్నా? నువ్వు చెప్పినట్టే నేను క్షమాపణ అడిగాను. దయచేసి నా ఫోన్ ఇచ్చేసేయి. తలుపు తీ. నా ఫోన్ ఇవ్వు. పర్వాలేదు, వదిలేయండి. మీరు వదిలేసి రండి. రే ముసలోడా, ముందు తలుపు తీ. మీరు నా రండి, ఫోన్ బ్యాన్ నెంబర్ ఇస్తావా నోట్ లేదా? చేసుకుని కంప్లైంట్ చేస్తాను. తలుపు తీ. ఏడు తర్వాత ముందు కార్లోకి ఎక్కండి. ఎక్కండి, త్వరగా. గ్లాస్ పైకి కార్ తీయండి. ఉండు, అదే చేస్తున్నాను. అయ్యో, త్వరగా తీయండి. అరవై ఉండండి. ఎవరు బ్రీచ్ చేయకండి. గ్లాస్ కిందకి తిప్పండి. కార్ ఆపండి. ఆపండి. రండి, త్వరగా. Come on, త్వరగా కిందకి దిగు. త్వరగా ఇటు రండి. ఏం కాదు, త్వరగా. జాగ్రత్త. కారులో గాలి పీల్చుకున్నావా? ఏం కాలేదుగా. ఏం కాదు, ఏం కాదు. ఇలా చూడు. ఊరి నాయన. భయపడకండి, దీనికి అడిగితే సరిపోతుంది. హే, ఇలా రండి, ఇలా రండి. ఇక్కడ నీళ్లు ఉంది, త్వరగా. అమ్మా చల్లగా ఉందమ్మా. వస్తున్నాడు, ఇక్కడికే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? విడిగా వెళ్ళకండి, కలిసి ఉందాం. ఇక్కడే ఉండండి, ఇటు రండి.
వాడు అక్కడే ఉన్నాడు, ఇటు రాలేదు. త్వరగా రండి, ఇటు రండి, ఇటు రండి. కమోన్. ఇటు రమ్మని చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నారు? కార్లో ఏ స్మెల్ రావడం లేదు, రండి. ఎక్కువ ఎక్కువ, త్వరగా త్వరగా, ఎక్కువ ఎక్కువ, త్వరగా త్వరగా వెళ్ళండి. ఇది బండి తీ, త్వరగా. లెఫ్ట్ 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 కి తిప్పు. విండోస్ అన్ని క్లోజ్ చేయి. లెఫ్ట్ కి తిప్పు, లెఫ్ట్ కి తిప్పు. తిప్పుతాను. ఎక్కువ ముస్తేకో, ఎక్కువ ముస్తేకో. నువ్వు తొందరపడకు, చెప్పినట్టు చెయ్యి. ఉండు, ఇప్పుడు రివర్స్ చేయి, ఇప్పుడు రివర్స్ చేయి, రివర్స్ చేయి. కమోన్ కమోన్. స్టీరింగ్ తిప్పు, తిప్పు. స్టీరింగ్ ని బాగా తిప్పు, బాగా తిప్పమంటున్నాను. ఇంకా బాగా తిప్పు. వస్తున్నాను వస్తున్నాను. త్వరగా వెళ్ళు వెళ్ళు. నీ కంట్లో పడిందా? ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? అక్కర్లేదు. అయితే ఎక్కడికి వెళ్ళమంటారు? డౌన్ కి వెళ్ళు. ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళు. ముందు నాకు దారి చెప్పండి. ముందు నువ్వు స్ట్రైట్ కి వెళ్ళు, ఆ తర్వాత ఒక రైట్ కి తిరుగు. నీ ఫోన్ ఎక్కడ? అది ఎక్కడ పడిపోయిందో ఏంటో. బండి 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 జాగ్రత్త. చెయ్యి తీయండి. కంగారులో నంబర్ కూడా టైప్ చేయలేకపోతున్నాను. ఏంటిది? ఎమర్జెన్సీ ఆపరేటర్ మీకు ప్రేమ సహాయం కావాలి. రైట్ లో వెళ్ళాలా? అవును. ఏంటి అవునంటున్నారు? చూసి చెప్పండి. మీకు ఎలాంటి సహాయం కావాలి? ఏంటి? హలో, వినిపిస్తోందా? అయ్యో ఇటు కాదు, ఇంటర్సెక్షన్ లో తిరగమన్నాను. నాకెలా తెలుసు? ఏదైనా మాట్లాడండి. ఎమర్జెన్సీ ఆపరేటర్, ఏదైనా వినిపిస్తోందా? సార్ దయచేసి చెప్పండి. హలో, ఏదైనా వినిపిస్తోందా? లెఫ్టా? అవును అవును, లెఫ్ట్ కే. వినిపిస్తోందా? ఓపిక పట్టండి. ఎమర్జెన్సీ ఆపరేటర్, ఏదైనా వినిపిస్తోందా? సరే. మై గాడ్, ఆగు ఆగు ఆగు.
అచ్చే! వెనక్కి వెళ్ళమని చెప్పాను కదా. ఏంటి వెనకాల? భలే దొరికిపోయాం. ఫోన్ చేయండి. చేస్తాను. ఎమర్జెన్సీ ఆపరేటర్, మీకేం సర్వీస్ కావాలో చెప్పండి. అవునవును, పోలీస్కి కనెక్ట్ చేయండి. హలో, ఇలాగే చేస్తారా? డోర్ ఓపెన్ చేస్తారా లేదా? మొత్తానికి బయటపడ్డాం. ఏమండి, ముందు చెయ్యి తీయండి. వాడి డ్రెస్ పూర్తిగా వైట్ కలర్లోనే ఉంది. ఆ తర్వాత వాడి చేతిలో పురుగుల మందు ఉంది. అది చూడ్డానికి ఒక పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ లాగా ఉంది. అది మాత్రమే కాదు, వాడు ఏదో ఈతరాని ఎలుకల గురించి మా పిల్లలతో చెప్పాడు. వాడి నంబర్ నా వైఫ్ రాసి పెట్టుకుంది. ఉండండి, చూపిస్తాను. ఇదిగోండి. ఇది మీరే చదివి చెప్పొచ్చు కదా సార్? ఉండండి, నా వైఫ్ని అడిగి చెప్తాను. ఇది ఏమైంటుంది? అయ్యో, ఏమైంది? ముందు ఆ విషయం చెప్పండి అమ్మా. నేనది మళ్ళీ చెప్తాను. ఇలాంటి ఒక సంఘటన జరిగిందని చెప్పడానికి ఫోన్ చేశాను. ఈయన చివరి బర్త్డే ఇది కూడా కావచ్చు. నాకు అర్థమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. హలో, నువ్వు ఎక్కడున్నావు? నా ఫోన్ ఆఫ్ చేయడానికి ముందు వాడిని ట్రాక్ చేసి పట్టుకోవచ్చా? అది కొంచెం కష్టం సార్. కష్టం అంటే ఎలా? ముందు ఆ ఫోన్ ఎవరు చేశారు, ప్రొవైడర్ ఏంటో చూడాలి. అలా ఇది వెంటనే చేయలేం సార్. దానికి కాస్త పర్మిషన్ కావాలి. ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఏ స్మెల్ నాన్న అది? ఏదైనా ప్రాబ్లమా? ఎవరికి తెలుసు? ఒకవేళ కారు కింద ఏదైనా నిప్పంటుకొని ఉంటుందా? సరే, దానికి నన్ను ఏం చేయమంటావు? బండి ఆపనా? వద్దు నాన్న. దయచేసి బండి మాత్రం ఎక్కడ దయచేసి ఎవరు గట్టిగా అరవకండి, సరేనా? ఈ పాటికి వాడి పని ఏంటో చూసుకుని వెళ్ళి ఉంటాడు. మనం వస్తామని వాడు ఏమాత్రం ఎదురు చూడ్డు.
అటు చూడండి. అది వాడేనా? అతనే నాన్న. ఏం చేస్తున్నాడు? ఆపండి నాన్న. సరే, అసలు ఎందుకని ఈ ఊళ్ళో అందరూ అలాంటి బండే పెట్టుకున్నారు? దానికి ఎందుకని మీరు కారు స్లో చేస్తున్నారు? అలాగే దాటుకొని వెళ్ళండి. ఏం చేస్తున్నారు? వెళ్ళండి. ఆ బండ్లో ఆ వ్యక్తి లేడు. వాడి కాదమ్మా, మీరు భయపడకండి. అసలు ఎందుకు భయపడుతున్నారు? ఇక ఎలాంటి సమస్య ఉండదు. భయపడకండి. ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? ఎప్పట్లాగే మీరే లేవండి, లేదంటే నేను వచ్చి లేపుతాను, సరేనా? సరే, మన ఇంటికి ఎవరు వస్తున్నారు? ఆన్సున్ దియానాలే, పిల్లలు కూడా వస్తున్నారు. ఆన్సా? మీ అబ్బాయి. అలా అయితే తను ఇక్కడికి వస్తారు కదా, దుప్పటి కప్పుతున్నావా? అవును, లేకపోతే చలేస్తుంది. సరే. ఆ, మీకు కప్పుతానండి, లేదంటే చలేస్తుంది కదా. నాకు చలిగా లేదు. చాలా ఆ, చాలే, బాగానే ఉంది. రెడీ అవ్వమంటావా? ఇప్పుడే కదా పడుకున్నారు, అంతలోనే లేస్తారేంటి? పడుకోండి, నేను తర్వాత వచ్చి లేపుతాను. ఆ, ఎవరు వస్తున్నారు? మీరే చూసుకోండి. హలో మేడం. హాన్ సార్ ఇంట్లో ఉన్నారా? ఇల్లు ఇదే కదా? వాడు నా కొడుకే కాని ఇక్కడికి రాలేదు. నేను నా బండిని పార్కింగ్ లాట్లో ఆపినప్పుడు ఆయన ఫోన్ నాకు దొరికింది. అందులో ఉన్న అడ్రస్ని సర్చ్ చేసినప్పుడే మీ నంబర్ నాకు దొరికింది. మనవరాళ్లే కదా? ఆ, అవునండి. ఇంకో అమ్మాయి ఉంది. అలాగా, ఆవిడెక్కడున్నారు? సరే, అంటే కాసేపట్లో నా కొడుకు ఇక్కడికే వస్తాడు. ఫోన్ చూస్తే సంతోషపడతాడు. అందువల్ల ఫోన్ ఇస్తారా? నేను వచ్చిన తర్వాత ఇస్తాను. ముందు ఆ ఫోన్ ఇవ్వండి, నేనే వాడికి ఇస్తానన్నానుగా. మీరెందుకు వెయిట్ చేయాలి? అదేం బాగుండదండి. బావుండదు అంటే అసలు ఏమంటున్నారు? అర్థం లేదండి, కాలా. ఈ ఫోన్ని నేనేగా కనిపెట్టాను, కాబట్టి మీ అబ్బాయికి నేనే ఇస్తే చాలా బాగుంటుంది. నాకు అర్థం కావట్లా. మా అబ్బాయి ఫోన్ అంటున్నారు మళ్ళీ. మీ దగ్గర నీళ్లున్నాయా? నీళ్ళ అందరింట్లో ఉంటాయి, ఇదేంటి కొత్త ప్రశ్న? ఓరి దేవుడా! నేను దీన్ని వెంటనే క్లీన్ చేయాలి, లేకుంటే దారుణం అయిపోతుంది. కాబట్టి నీళ్లు దొరుకుతాయా? ఏంటిది? ముందు మీరు డాక్టర్ లేదు, చూపించండి. ముందుగా దీన్ని నీళ్లలో కడగాలి, ఎందుకంటే నాకు మంటగా ఉంది. అందుకే నీళ్లు అడిగాను. సరే అయితే లోపలికి రండి, లోపల నీళ్లున్నాయి. మా వారు నిద్రపోతున్నారు, శబ్దం చేయకుండా రండి. ఉమ్. మీరు కడుగుతూ ఉండండి, నేను మా కోడలికి ఫోన్ చేస్తాను, అలాగే మీకు టవల్ తీసుకొస్తాను. మీ అబ్బాయిని పెంచింది మీరేనా? ఏం ప్రశ్న ఇది? పెంచింది మీరే కదా? అరే, కన్నదాన్ని నేనే కదా, నేను పెంచకపోతే ఇంకెవరు పెంచుతారు? ఏం మాట్లాడుతున్నారు? అంటే పిల్లలు చేసే పనులకి బాధ్యత వహించాల్సింది పెద్దవాళ్లే కదా? అది అవును. అంటే పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్లే కదా పరిహారం చెయ్యాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు చేసిన తప్పుకి కారణం మీరే కదా? కాస్త ఆగండి, నిన్ను వెళ్ళి ఫోన్ చేసుకొస్తాను. పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఒంటరిగా వెళ్లి జీవిస్తున్నారంటే దానికి కారణం ఎవరు? పెద్దవాళ్లే కదా? ఎక్కడ చూసినా ఇలాగే జరుగుతుంది. ఏంటి ప్రశ్నలు వేయడం ఏంటి? అలా అయితే పిల్లలు చేసే తప్పులకి వాళ్ళు బాధ్యత వహించలేకపోతే కన్నవాళ్లే కదా దాన్ని స్వీకరించాలి. ఏంటి?
ఇలా చూడండి, మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి లేదా వెళ్ళండి. మీరు కూడా మిగతా వాళ్ళ మీద నింద మోపుతారా? బయటికి వెళ్ళావు. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒక న్యాయమైన విషయమే. దానికి సమాధానం నిజాయితీగా చెప్పకుండా ఎందుకు ఇలా అరుస్తూ ఉన్నారు? ఇప్పుడు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. పొమ్మంటున్నాను కదా, పో. మీరు కూడా మీ కొడుకులాగే ప్రవర్తిస్తున్నారు తెలుసా? ఏమండి, ఏమండి, పోలీసులు పిలవండి. అయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో. నువ్వు పిలిచేవాడు వాళ్ళ నాన్న? నువ్వు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావే, దానికి కారణం ఇప్పుడు ఒకరిని పిలుస్తున్నావే, వాడేనా చెప్పు. నువ్వు పంచేద్దామా? మాట్లాడకుండా వాడితో మాట్లాడదామా? వాడెక్కడున్నాడు? మేడం, మీరు సమస్యను అనవసరంగా పెద్ద చేస్తున్నారు. ఏమండి, తలుపులు మూసేయండి. తలుపులు మూయండి, తెరవకండి. ఆయనేమి చేయొద్దు. ఎవరు ఇతను? దయచేసి ఆయన వదిలే. ఇక్కడే ఇతన్ని బంధించి ఉంచావా? అదిగో అదే మా ఇల్లు. అసలు మీరు ఇక్కడే ఉంటారా? మా అమ్మ మిమ్మల్ని చూస్తే భయపడుతుంది. మరైతే మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మేము సేఫ్గా రావడానికే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు. వాళ్ళని ఎందుకని పంపించారు? పిల్లలు, దయచేసి నాకు ఒక మాట ఇవ్వండి. ఈ విషయం ఎవరికి ఏమండి? చెప్పండి. ముందు నువ్వు నోర్మై. జరిగింది నానమ్మకి చెప్పకండి. ఆ ముసలాడు గురించి, ఆ వ్యాన్ గురించి అసలు ఏం జరిగిందో ఎవరికి నోరు ఇవ్వద్దు. అంతకన్నా ముఖ్యం ఒక విషయం ఉంది. అదేంటంటే నా ఫోన్ ఆయన దగ్గర ఉండడమే. ఒకవేళ నానమ్మ నా ఫోన్ గురించి అడిగితే ఎవరో నా ఫోన్ ని ఎత్తుకు వెళ్ళిపోయారని మాత్రం చెప్పండి, సరేనా? మీకు పిచ్చిగానే ఏమైనా పట్టిందా? అలా అంతా ఏం లేదు. మీ అమ్మతో మీరు ఏ అబద్ధమైనా చెప్పొచ్చు, కానీ మేము అలా మీ అమ్మతో అబద్ధం చెప్పలేం కదా. నువ్వు ఈ విషయం చెప్పావంటే తన గుండె పట్టుకుని పడిపోతుంది. ఆ తర్వాత తను చనిపోతుంది. నీకు సంతోషమేనా? అదే ఎదురు చూస్తున్నావా? అసలు మీరు ఏమంటున్నారు? ఆవిడికి అలా కావాలని నేనెందుకు ఎదురు చూస్తాను? అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు. దీనికి బదులు మన హోటల్లో స్టే చేయొచ్చు. ఏంటి? హోటల్లో స్టే చేద్దాం అంటున్నాను. బయలుదేరేటప్పుడు తను ఎలాగైనా కలవాలని అనుకున్నావు, కానీ ఇక్కడికి వచ్చాక హోటల్లో ఉన్నావని చెప్తున్నావు. దేవుడు, వెంటనే ఏడుపు మొదలుపెట్టింది.
ఈ రోజు రాత్రి మనం ఎక్కడ ఉంటామో ఆ వ్యాన్లో ఉండేవాడికి తెలియకూడదు, అంతే కదా? అలా జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. ముందు వెళ్ళి కారుని పార్క్ చేయండి, లేదంటే రాత్రికి కూడా తినడానికి ఏమీ ఉండదు. అప్పుడు కూడా హోటల్కే వెళ్ళాలి. ఇదిగో తీసుకో. నువ్వు కాలింగ్ బెల్ కొట్టు. నిద్రపోతూ ఉంటారు, మళ్ళీ బెలుగొట్టు. నానమ్మ ఉన్నారా? ఉండండి, వస్తాను. అమ్మా, నానా, మేము వచ్చేసాం. నానమ్మ ఇంట్లో ఉన్నారా? మా, మేము వచ్చేసాం. రండి. ఏమైంది? ఎవరు లేరా? ఇంకా నిద్రపోతున్నట్టున్నారు. మనకిప్పుడు 76 కావాలి. అరే, ఎవరు నిద్రలేచినట్టున్నారు? మనం వచ్చేసామని మీ నానమ్మకి చెప్పండి. నానమ్మ, నానమ్మ లోపల ఉన్నారా? నానమ్మ, నిద్రపోతున్నారా? ఇక్కడ ఏమైంది? నాన్నమ్మా, నీళ్ళు వచ్చేసావా? నీళ్ళు త్వరగా వెళ్ళి మీ నాన్నని తీసుకురా. త్వరగా వెళ్ళమ్మా. అమ్మా, నాన్న, ఇక్కడికి రండి. నాన్న, ఏమైంది? నాన్నమ్మ పైన రూమ్ లో లాక్ అయిపోయారు. నాన్నని పిలుచుకురా.
రమ్మన్నారు. ఏంటి లాక్ అయిందా? ఇప్పుడు ఆవిడ ఇంతకీ ఎక్కడ ఉన్నారు? బాత్రూంలో. ఏమండి? 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 ఏంటి? ఏమండి? ఏమైంది? అయ్యో దేవుడా! ఏం జరిగింది? ఏమైపోయారు? ఏమైంది? పైన డోర్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి. క్లోజ్ చేస్తున్నాయా? వాళ్ళు ఎలా లాక్ చేసుకుని లోపల ఉండి ఉంటారు? సహజం కదే. వద్దు, వద్దు, వద్దు. తెచ్చుకోవట్లేదు, తెచ్చుకోవట్లేదు. తెచ్చుకో. అరే ఏంటిది? ఏమండి? ఏమండి? ఏమయ్యా, నీకేంటి సమస్య? నీ సమస్య ఏంటో నాకు చెప్పు. పిచ్చోళ్ళగా నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఏం లేదు. డియానా, ఆ ముసలాడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదు. తను పైకి వచ్చాడా? అతను ఇక్కడికి రాలేదు. ఒకవేళ కిందే ఉండుంటాడు. ఛే, ఛే, ఏంటిది? రావట్లేదు. ఛే, ఛే, రావట్లేదు. ఏమండి? ఆ, ఏమండి? ఎక్కడున్నారు? సమాధానం చెప్పండి. అయ్యో మిమ్మల్నేనండి. హాన్స్! ఏమండి? అమ్మా, ఆ తలుపుని లాక్ చేసేయండి అమ్మా. తలుపు తాళం వేయమ్మా. ఏమండి ఉన్నారా? తలుపు మళ్ళీ తెరుచుకుంటుంది. ఏమండి? అత్తయ్య, లోపల డోర్ హ్యాండిల్ ఉందా? ఓరి నాయనో! ఛీ, ఏంటిది? మీకేం కాలేదుగా? లేదు, ఎవరమ్మా నువ్వు? హాన్సిడమ్మా. డియానా, ఆపండి, ఆపండి, ఆపండి. స్టాప్, స్టాప్, స్టాప్. డియానా, అమ్మా, అమ్మా, వాడు ఎక్కడున్నాడు? బయట ఏం చేస్తున్నారు? ఆ ముసలాడు ఎక్కడా?
మీకేం కాలేదుగా? మీకేం కాలేదుగా? లేదు లేదు. డియానా, ఏంటి? డియానా, పిల్లలకి ఏం కాలేదు కదా? పోలీసులు వచ్చేంత వరకు పక్కింట్లో ఉండండి. ఉండు, నేను పైకి వస్తాను. వద్దు, నేను ఇంటి డోర్ ని లాక్ చేసేసాను, మీరు రాలేరు. అయితే నేనేం చేయాలి? అయ్యో, చెప్పిన మాట వినండి, రాకండి. పోలీసులకు మేము ఫోన్ చేసాం, వాళ్ళు వచ్చేంత వరకు పక్కింట్లో ఉండండి. ఓ గాడ్, ఓసారి మీ ముఖం చూసుకోండి. ఏమండి, ఏం వెతుకుతున్నారు? వాడు ఇక్కడే ఉన్నాడా? ఏమండి, వద్దండి, చెప్పిన మాట వినండి. అయ్యో, జాగ్రత్త. హెల్ప్! అయ్యో, జాగ్రత్త, మెల్లగా చెయ్యండి ఇవ్వండి. మీకే చెప్పండి, మెల్లగా. అయ్యో, జాగ్రత్త. అమ్మా! ఏంటి? పట్టుకోండి. పట్టుకోండి, చెయ్యండి ఇవ్వండి, గట్టిగా పట్టుకోండి. జాగ్రత్త. లాగండి, జాగ్రత్త, లాగండి, నాన్న. త్వరగా, రండి. త్వరగా లాగండి. లాగండి, త్వరగా, త్వరగా. నా చేయి పట్టుకో. జాగ్రత్త. అమ్మా! పైకి రా. గట్టిగా, జాగ్రత్త. పైకి ఎక్కండి. అంతే, అయిపో. అమ్మా! ఏం లేదు నాన్న, ఏం లేదు. తను స్నానం చేస్తేనే ఆ కెమికల్స్ అంతా పోతుంది. వద్దు, వద్దు, ఆ వద్దు, కెమికల్ వెంటనే వాష్ చేయాలి. వద్దు, వద్దు. కిటికీ, కిటికీ. ముందు ప్రశాంతంగా ఉండండి, మీరు స్నానం చేయాలి. వద్దు, షవర్ ఏమి వద్దు, హాన్స్, వద్దు, నాకేం లేచి వద్దు. లోపలికి వస్తావా? అది ఇప్పుడు అక్కర్లేదు. నా మాట విను. లే, జాగ్రత్తగా పైకి లే. లే, జాగ్రత్తగా లేచిరా. పైకి లేవరా. ఏం లేదు నాన్న, ఏం లేదు, అంత పోతుంది. కొంచెం ఓర్చుకో, ఏం కాదు. కమాన్, మీరిద్దరూ జాగ్రత్తగా ఇక్కడ కూర్చోవాలి, సరేనా? వెళ్ళండి. 2061 ఇక్కడ అనుమానం కలిగేలా మాకు ఏదీ దొరకలేదు. అక్కడ మీకేదన్నా అనుమానం కలిగించేలా కనపడిందా? లేదు, ఇక్కడ లోకల్ పీపుల్స్ మాత్రమే ఉన్నారు. 2042 నెగటివ్. తను బ్యాక్ యార్డ్ లో ఉన్నాడేమో అని వెతికి చూస్తున్నాం. ఓకే, జాగ్రత్తగా వెతికి చూడండి. ఒకవేళ తను అడవిలోకి వెళ్ళాడేమో అని కొలీగ్స్ అందరూ అడుగుతున్నారు. 2601 ఓవర్. మా అమ్మ ఏది? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వచ్చే వరకు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? ఆ చోటుకి ఇప్పుడు కార్ వస్తుంది, దాని గురించి మీకు ఏదైనా మెసేజ్ అందిందా? నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఓవర్. లేదు లేదు, అలాంటిదేమీ ఇక్కడ దొరకలేదు. చుట్టుపక్కల మేము అడిగి తెలుసుకుంటాం. మీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీ అమ్మా నాన్నే వీటన్నిటికీ కారణం.
2601 ఓవర్. గార్డెన్లో కూడా క్లియర్గా ఉంది. మన ఆఫీసర్లు ఇద్దరూ అడవిలోకి వెతకడానికి వెళ్ళారు. మీకేం కాలేదుగా? ఏ ఇక మీరిద్దరు దేనికి భయపడకండి. వాడు వెళ్ళిపోయాడు, ఇక ఎప్పటికీ రాడు. ఉమ్? హే, కిస్ చేయకుండా వెళ్తున్నావు? ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయిపోయిందండి. ఏయ్, రాబిన్కి 5 గంటలకి ఫుట్బాల్ క్లాస్ సరే ఉంది. సరే చూసుకుంటాను. పికప్ చేసుకుంటారుగా? పికప్ చేసుకుంటాను. హ్యావ్ ఎ యా, నైస్ యా, డే. యా. ఉండనా? బాయ్. రాబిన్, మిలు, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రండి. మీరు ఇంటికి వెళ్ళండి నాన్న. ఇక్కడ నుంచి మేము వెళ్తాం. స్కూల్ వరకు మిమ్మల్ని వదిలేసి వస్తాను, సరేనా? మధ్య కలుద్దాం నాన్న. బాయ్ బాయ్. ఏ మిలు మిలు, ఆగండి ఆగండి గాయస్, ఆగండి, జాగ్రత్త. రెడ్ సిగ్నల్ వేశారు కదా, ఆగండి. ఏ మిమ్మల్ని ఆగండి. స్కూల్ కి లేట్ అయిపోతుంది.